మొట్టమొదటి ఆదిమానవులు ఈ భూమి మీద జంతువులను వేటాడడానికి రాళ్ళు కర్రలతో తయారు చేసిన రాతి పనిముట్లు వాడేవారు. అందుకే దాన్ని రాతి యుగం అన్నారు. తర్వాత క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల క్రితం మానవుడు రాగి, ఇనుము, కాంస్యంతో తయారు చేసిన లోహ పనిముట్లు వాడడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి లోహయుగం మొదలైంది. అయితే ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే, అసలు ఆదిమానవుడు ఈ లోహ పనిముట్లను ఎలా కనుక్కున్నాడు? మనం వాడుకోవడానికి లోహాలు అనేవి రెడీమేడ్గా భూమిలో ఉండవు. అవి ధాతువు అంటే లోహపురాళ్లతో కలిసి ఉంటాయి. వాటిని భూమి మీదకి తీయడానికి ఇనప పనిముట్లు కావాలి. అలాగే తీసిన ఆ లోహపు రాళ్లను 1200 నుంచి 1600 డిగ్రీల సెల్సియస్ ఉన్న కొలిమిలో వేడి చేయాలి. అప్పుడు మనం ఆ లోహాలను వాడుకోగలం. అయితే మొట్టమొదటి ఇనప పనిముట్లను ఆదిమానవులకు ఎవరిచ్చారు? అలాగే ఆ మైనింగ్ ప్రాసెస్ని ఎవరు చెప్పారు? ఒకవేళ ఆదిమానవులే కనిపెట్టారనుకుంటే ఈ భూమి మీద రాతి యుగం 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం మొదలైంది. అంటే రాతి యుగానికి లోహయుగానికి మధ్య 25 లక్షల సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 25 లక్షల సంవత్సరాల్లో ఐరన్ని కనిపెట్టలేని వాళ్ళు సడన్గా క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల్లో ఎలా కనిపెట్టగలిగారు? అయితే మొట్టమొదట లోహాలను బయటికి తీయడం కోసం ఖచ్చితంగా కొన్ని ఇనప పనిముట్లను ఆదిమానవులకు ఎవరో ఇచ్చి ఉండాలి. అలాగే ఆ మైనింగ్ ప్రాసెస్ని, తీసిన లోహాన్ని శుద్ధి చేయడాన్ని ఆదిమానవులకు ఎవరో చెప్పుండాలి. ఆ చెప్పిన వాళ్ళు ఎవరో కానీ ఖచ్చితంగా వాళ్ళు ఈ భూమికి చెందిన వాళ్ళైతే కాదు, వేరే గ్రహానికి చెందిన వాళ్ళే అయి ఉండాలి.